ఇవాళ మిమ్మల్ని ఈ రిటైర్డ్ వాళ్ళందరూ అన్ప్రొడక్టివా, ఎంత పనికిమాలినోళ్ళు అంటారు. నేనంట వాళ్ళే పనికొచ్చేవాళ్ళని నేను అంటాను. వాళ్ళే పనికొచ్చేవాళ్ళు నేను అంటాను. ఇవాళ మనిషికి ఎథిక్స్, వాల్యూస్ చెప్పగలిగేటోడు తాత మాత్రమే. ఇళ్ళల్లో గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన ఇంట్లో మన కొడుకుంటే ఆ కొడుకు ఇద్దరు పిల్లలు పుడితే ఆ ఇద్దరు పిల్లలకి ఈ సమాజం అంటే ఏందో చెప్పగలిగేటువంటి సత్తా, శక్తి, ఆ ఓపిక, ఆ కన్సర్న్ తాతకు మాత్రమే ఉంటుంది. 60 ఏళ్ళ వాళ్ళకే ఉంటుంది. ఇవాళ వాళ్ళు లేరు. అందుకనే ఎందుకంటే మనకు 10 మంది పిల్లలున్నా ఎక్కడోడు అక్కడ ఈత నేర్చుకున్నాడు, ఎక్కడోడు అక్కడ చదువుకున్నాడు, ఎక్కడోడు అక్కడ బాగుపడ్డాడు. ఆనాడు మనిషిని సంపదగా భావించారు. 10 మంది పిల్లలున్న కుటుంబాన్ని ఆస్తిగా భావించింది ఆనాడు సమాజం. ఇవాళ ఇద్దరే పిల్లలు ఉన్నప్పటికీ కూడా భారంగా భావిస్తుంది సమాజం. ఎందుకు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఆ ఇద్దరికి కూడా కొడుకుకు పెళ్లి చేస్తావో లేదో తెలియదు, కూతురు కూడా పెళ్లి చేస్తావో తెలియని పరిస్థితి వచ్చింది. ఏమైపోద్దో అన్న ఆందోళన ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం, సారు కొట్టినా భరించిన మనం, అమ్మ కొట్టినా భరించిన మనం, నాన్న కొట్టినా భరించిన మనం. కానీ ఇవాళ ఒక్క దెబ్బ కొడితే వాడు సూసైడ్ చేసుకుంటా అని చెప్పే పరిస్థితి వచ్చింది. మనం 10వ తరగతి లోపు హైదరాబాదుకు ఇంతకుముందు మన్సూర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అన్నీ పట్టుకొని వస్తే కూడా బస్సు దాకా వచ్చి మన అమ్మ ఏడ్చి బిడ్డ జాగ్రత్త బిడ్డ అని పోయేటోళ్ళు ఉండేది. కానీ కాలేజీ దాకా మాత్రం రాకపోవు. కానీ ఇవాళ ఇంజనీరింగ్ చదివే పిల్లగాడికైనా, డాక్టర్ చదివే పిల్లగాడికైనా వాడు ఏ రూపంలో ఉన్నా మళ్ళీ నాన్నొచ్చి తల్లి వచ్చి ఆ కాలేజీ దాకా పడగొట్టే పరిస్థితి వచ్చింది. వాడికి మార్కులు వచ్చిండొచ్చు, వాడికి మంచి ఉద్యోగం వస్తుండొచ్చు. కానీ వారి మానసిక స్థితి మాత్రం ఎదిగిన పరిస్థితి కనపడుతుంది సమాజంలో. ఇవాళ అలాంటి వాటి మీద ప్రభుత్వాలు ఎందుకో దృష్టి సారిస్తలేవు.